హలో నమస్తే, నేను మీ శ్వేత. మీరు చూస్తున్నారు శ్వేత టెక్ మంత్ర ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాకు లేట్ చేయకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి, ఎక్కువగా ఎవరైతే శానిటైజర్ వాడుతున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను స్పెషల్గా. ఎందుకంటే వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్లకుండా, హాస్పిటల్లో జాయిన్ అవ్వకుండా ఉండాలంటే నా వీడియో కంపల్సరీ చూడండి. అసలు శానిటైజర్ ఎందుకు వాడుతున్నామండి? మనకి బ్యాక్టీరియా అనేది మన చేతుల పైన ఉండకుండా మనము హ్యాండ్ వాష్ అనేది చేసుకుంటూ ఉంటాం. శానిటైజర్ వాడడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీకు తెలుసా? అసలు మనము చెడు బ్యాక్టీరియాని మనము నాశనం చేస్తున్నామని అనుకుంటున్నాము హ్యాండ్ వాష్ యూజ్ చేసి. బట్ చెడు బ్యాక్టీరియాతో పాటు మంచిని చేసే బ్యాక్టీరియాని కూడా మనం చంపేస్తున్నాము. ఎందుకంటే నేను చాలా మంది చూస్తున్నాను, శానిటైజర్ని మనం ఇంట్లో అయినా సరే బయట అనేది క్యారీ చేసేస్తున్నారు వాళ్ళ దగ్గర. ప్రతిసారి ఎవరైనా తుమ్మినా, దగ్గినా, ఎవరైనా ఎక్కడైనా ముట్టుకున్నా, టేబుల్స్ని ముట్టుకున్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా శానిటైజర్ తీసేసుకోవడం, రాసేసుకుంటున్నారు. సో అలా చేయడం వల్ల ఎలాంటి యూజ్ అనేది ఉండదండి. సపోజ్ మీరు బయటకు వెళ్ళినప్పుడు మీరు ఎవరైనా తుమ్మినా, దగ్గినా వెంటనే శానిటైజర్ అప్లై చేసేసుకున్నారు. దానివల్ల గాల్లో ఉన్న బ్యాక్టీరియా అనేది చావదండి, వేస్ట్. మీరు అలా యూజ్ చేసి మాత్రం ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు. అలాంటి టైంలో మీరు ఇంటికి రాగానే సబ్బుతో కానీ వాటర్ మంచిగా అప్లై చేసేసుకొని క్లీన్ చేసేసుకోండి. మీరు అలాగే శానిటైజర్ యూజ్ చేస్తే మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా? మన చేతుల్లో ఉన్న మంచి బ్యాక్టీరియా చనిపోయి మన చర్మానికి మేలు చేసే బ్యాక్టీరియా అనేది పూర్తిగా చనిపోయి చెడుని కల్పించే బ్యాక్టీరియా దాని వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటూ ఉంటుంది. దానివల్ల మనకి ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప బెనిఫిట్స్ అయితే ఉండదు. మనం శానిటైజర్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే, మనం ఎవరినైనా విజిట్ చేయడానికి వెళ్ళినా, ఎవరినైనా ముట్టుకున్న చేతులతో డైరెక్ట్గా, అలాంటప్పుడు మీరు శానిటైజర్ యూజ్ చేయండి. కానీ ప్రతిసారి శానిటైజర్ యూజ్ చేస్తే మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో నేను చూసాను ప్రాక్టికల్గా. ఎవరైనా సపోజ్ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, రీసెంట్గా ఒక పర్సన్తో మాట్లాడేటప్పుడు ఒక 2 minutes మాట్లాడేసిన తర్వాత వెంటనే శానిటైజ్ చేసుకుంటున్నాడు. ఎందుకండి? దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అనుకుంటే ఇంటికి రాగానే మీరు సబ్బుతో కానీ ఏదైనా నార్మల్గా శానిటైజర్ యూజ్ చేయండి. మీరు కెమికల్తో ఉన్న శానిటైజర్ యూజ్ చేయడం వల్ల మంచి బ్యాక్టీరియా చనిపోయి చెడు బ్యాక్టీరియా శానిటైజర్కి అలవాటు పడిపోయి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటూ ఉంటుంది. దానివల్ల మనకి చర్మానికి, మన శరీరానికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంతేకాకుండా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చిన్నపిల్లలకి శానిటైజర్ అనేది అసలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ ఫింగర్స్ అనేది నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. దానివల్ల ఆ ఆల్కహాల్ అనేది లోపలికి వెళ్ళి పిల్లలకి చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటుంది. సో పిల్లలకి శానిటైజర్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు. అంతేకాకుండా పిల్లలకి శానిటైజర్ అనేది కనిపించకుండా చాలా వాళ్ళకి దూరంగా ఉంచాలి. ఎందుకంటే ఆ శానిటైజర్ వాళ్ళు ఒకవేళ తాగితే వాటర్ అనుకోని తెలియదు కదా వాళ్ళకి. సో అది తాగినట్లయితే చాలా ప్రాబ్లం. ఎందుకంటే దాంట్లో ఉన్న ఆల్కహాల్ పిల్లల బాడీకి లోపలికి వెళ్ళడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతాయి. సో మీరు ఎవరైతే మీ ఫ్రెండ్స్, మీ రిలేషన్ ఎవరైనా ఎక్కువ శానిటైజర్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి నా వీడియో కంపల్సరీ యూజ్ అవుతుంది. కంపల్సరీ షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళని సేవ్ చేసినట్టు అవుతుంది. మీరు కూడా ఇలాంటి నేను ఒక మంచి కాన్సెప్ట్, మంచి వీడియోస్ నేను చేయాలి అనుకుంటే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే. అండ్ నచ్చకపోతే డిస్లైక్ చేసేసేయండి. మంచి కాన్సెప్ట్తో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.